అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఎక్సలెంట్ అండి. యాక్చువల్గా నేను ఇంతకుముందు సినిమా చూడకముందు ముందు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాను. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మాకేం లేవు, ఎందుకంటే ఈ సినిమా ఇప్పటి స్టోరీ కాదు అని చెప్పి. బట్ ఎక్స్పెక్టేషన్స్ మించి సినిమా ఉంది. చాలా హ్యాపీ, ఫుల్ఫిల్ చేసిండు హరీష్ శంకర్. సాంగ్స్ రెండు కూడా మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ అండి. ఈ మూవీ కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్. పర్ఫెక్ట్ చూస్తే, ఒక మెచ్యూరిటీగా చూస్తే సినిమాలో చాలా మెసేజ్ ఉంది. యాజ్ ఎ ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్ ఓరియంటెడ్. పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో ఎలా ఉంటాడో సినిమాలో అలానే ఉంటాడు, బయట అలానే ఉంటాడు. ఎప్పటికీ ఆయన కోసమే ఉంటాం, ఆయనతోనే ఉంటాం. దురంధర్తో మాకు సంబంధం లేదండి, పవన్ కళ్యాణ్ మాత్రమే సంబంధం. దురంధర్తో నాకు సంబంధం లేదు. మేము తెలుగుండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, సంబంధం లేదు నాకు. దురంధర్తో సంబంధం లేదు. దురంధర్ యాజ్ ఏ మూవీ లవర్స్గా చూస్తారేమో కానీ పవన్ కళ్యాణ్ అభిమానిగా ఫస్ట్ పవన్ కళ్యాణ్ సినిమాకే మేము ఫస్ట్ ఇంపార్టెన్స్. శ్రీలీల రాశి కన్నా బోత్ ఆర్ డిఫరెంట్ రోల్స్ అండి. దే గేవ్ దేర్ బెస్ట్. పవన్ కళ్యాణ్ కోసం వచ్చినాం, ఆయన్నే చూసినాం. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనపడితే చాలండి. ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ అంత కనపడిపోతాడు మనకి. ఆయన అట్లే ఊహించుకుంటున్నాం, ఆయన అలానే కనపడుతున్నాడు ఎప్పటికైనా. ఇప్పుడు వింటేజ్ ఏంది లేదు, ఇప్పటికైనా వింటేజే. అప్పుడు వింటేజ్, ఇప్పుడు వింటేజ్ కాదు, ఎప్పటికీ వింటేజ్ పవర్ స్టార్. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు కానీ యుద్ధం మధ్యలో వదిలేయమని లేదు. ఎప్పుడు పవర్ స్టార్ యుద్ధాన్ని అలానే కొనసాగిస్తాడు. ఆయన కట్టే కాలే వరకు జనం కోసం ఫైట్ చేస్తాడు. ఆయన కోసం మేము ఉంటాం కంపల్సరీ. అదే అండి, నాకు బయట జరిగే స్టోరీలు కొద్దిగా యాడ్ చేసినట్టు అనిపించింది. అంటే మరీ ఇట్లా చెప్పట్లేదు, బట్ బయట ఇప్పుడు ముస్లిమ్స్ అటు ఇటు వేరే కంట్రీస్ నుంచి వచ్చి మన దగ్గర ఇట్లా పెట్టి అట్లా చేస్తున్నారు కదా, అది చాలా గుడ్ మెసేజ్. అండ్ డైలాగ్స్ కూడా ప్రతి ఒక్క డైలాగ్ యాప్ట్ అవుతున్నాయి. అంటే బయట జరిగేదానికి ఇప్పుడు రియల్గా మెసేజ్ మాత్రం సూపర్ మెసేజ్. ప్రతి ఒక్కటి 5 out of 5, నో మోర్. ప్రతి సీన్లో పవన్ కళ్యాణ్ని ఎలా ఎలివేట్ చేయాలి, పవన్ కళ్యాణ్తో మంచి డైలాగ్స్ ఎలా చెప్పించాలి, పవన్ కళ్యాణ్తో అద్భుతమైన డ్యాన్సులు ఎలా చేయించాలి. అంటే అతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి అతనే సెలబ్రేట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. అది క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతోంది స్క్రీన్లో చాలా. అండ్ ఇంకొకటి మంచి డెనిమ్ మంచి డెనిమ్ షర్ట్స్ వేయించాడు, కలర్ఫుల్ డెనిమ్ షర్ట్స్, కౌబాయ్ హ్యాట్స్ చూపించడం చాలా బాగా చూపించాడు. ఆయన మెడలో ఒక ఓంకారం లాకెట్, చేతికి ఒక తాయెత్తు, చాలా బాగున్నాడు. స్టైలిష్ షూస్. ముందు మనిషిని చాలా అందంగా చూపించారు. ఒకటి. రెండు, ప్రతి సీన్లో అద్భుతమైన డైలాగులు, మంచి పవర్ఫుల్ డైలాగులు పెట్టించారు. నేను మెడ పట్టుకుంటే తొలగొట్టినట్టే, ఇలాంటి డైలాగ్స్, ఫెంటాస్టిక్ డైలాగ్స్ బాగున్నాయి. ఈ రెండూ కాకుండా అతనిలో ఉన్న కామెడీ యాంగిల్ని, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డ్యాన్స్ అంటే అదేమిటి సార్, అది ఇంగ్లీష్ పదం కదా అంటాడు. అలాంటి సరదా కామెడీ పంచెస్ కానీ ప్రతి ఒక్క దానిలో అతని కామెడీని, అతని యాక్షన్ని ప్రతి దానిలో ఎలివేట్ చేశాడు. ఎండింగ్ మగవాడు, మన భారతదేశం మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పి ఆపరేషన్ సింధూర్ మీద కూడా కొన్ని డైలాగ్స్ చెప్పించారు. అంటే లైట్గా ఒక పొలిటికల్ టింజ్, ఒక దేశభక్తి టింజ్ కూడా ఇచ్చారు. ఇది పొలిటికల్ సెటైర్ కన్నా దేశభక్తి మీద కొన్ని డైలాగ్స్ చెప్పించారు. అంటే ఒక పొలిటికల్ పార్టీ కాదు, ప్రతి భారతీయుడు ఏం ఫీల్ అవ్వాలి, ప్రతి భారతీయుడు సైన్యం మీద జోకులు వేయడం, కష్టపడి పనిచేస్తున్న మన సెంట్రల్ గవర్నమెంట్ మీద పిచ్చి పిచ్చి జోకులు వేయడం కాదురా, మంచు కరిగించుకుని నీళ్లు తాగే ఆర్మీ మీద జోకులు వేస్తే మాడు పగిలిపోతుంది నా కొడకల్లారా అని చెప్పాడు డైలాగు. ఓవరాల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే రేటింగ్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా అయితే 5 out of 5, ఒక మూవీ ఎంతూసియాస్ట్గా అయితే 3 to 3.5.